మేడారం జాతరకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మమతా సమ్మక్క సారలమ్మ ప్రధానమైనటువంటి జాతరలో సారలమ్మ మొదటి ఆగమనంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. అయితే కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి మేడారంకి చేరుకుంది. మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడికి అమ్మవారు సారలమ్మ చేరుకుంది. అదేవిధంగా గోవిందరాజులు కూడా సమ్మక్క టెంపుల్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే భగీరథరాజుకు సంబంధించినటువంటి దేవుళ్ళు కూడా పూజారులు సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క గుడికి సంబంధించినటువంటి దగ్గర ఈ మూడు దేవతలకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వంశీయులు, వాళ్ళ ఆడబిడ్డలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ గుడి దగ్గరకు వచ్చినారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులు సమ్మక్క, సారలమ్మ, భగీరథరాజు, గోవిందరాజులకు సంబంధించిన పూజారులకు సంబంధించిన అక్కడ ఆంతరంగిక వాళ్ళ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా గుడిలో ఉంటాయి. దీనికి సంబంధించి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇటు సారలమ్మ కన్నెపల్లి నుంచి వచ్చిన సమయంలో కావచ్చు, అదేవిధంగా భగీరథరాజు అదేవిధంగా గోవిందరాజులు ఈ నలుగురు కూడా జంపరబాబు దాటినాకనే భారీ బందోబస్తు మధ్య అధికారిక స్వాగతం మధ్య ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పూజా వ్యవహారాలతోటి అమ్మవారి సారలమ్మను ప్రస్తుతం మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడి వద్ద వరకు తీసుకొచ్చారు. ఇక్కడ సారలమ్మ తల్లి సమ్మక్క తల్లి అనుజ్ఞ తీసుకున్న తర్వాతనే అమ్మవారు సారలమ్మ గద్దెపైకి వస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత సమ్మక్క గుడి నుంచి ఇదంతా కూడా మేడారంకు సంబంధించినటువంటి బొడ్రాయి దగ్గర ఉన్న సమీపంలో ఉన్నటువంటి చిన్న సమ్మక్క గుడికి సంబంధించిన దగ్గర ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా ఈ తంతుకు సంబంధించినటువంటి వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం అదంతా కూడా నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఇదంతా పూర్తయిన తర్వాత వాళ్ళు డప్పు వాయిద్యాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డోలు అనేది చాలా కీలకంగా ఉంటుంది. అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో కావచ్చు అవన్నీ కూడా డోలు వాయిద్యాలు, అదేవిధంగా 4 అంచెల భద్రత, సేమ్ టైంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ వాళ్ళకి సంబంధించిన టీం అంతా కూడా బందోబస్తు, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ మధ్య సారలమ్మ అదేవిధంగా భగీరథరాజు, గోవిందరాజులు కూడా గద్దెపైకి తీసుకొస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే గద్దెలు ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా పూలతోటి అలంకారం చేశారు. దాదాపు 35 టన్నుల పూలను ఈసారి అమ్మవారి ఆగమనకు సంబంధించినటువంటి అలంకారం అంతా కూడా చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అమ్మవారిని సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో గద్దెలనంతా కూడా శుభ్రం చేశారు. అయితే ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తారు. దీని నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వరకు కూడా భక్తులను అమ్మవారు వచ్చే సమయంలో నిలుపుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంత ఆలస్యం ఉండడంతో మిగతా భక్తులను కూడా అమ్మవారి వచ్చే సమయం వరకు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే సమ్మక్క గుడి దగ్గర సారలమ్మ కావచ్చు, అదేవిధంగా భగీరథరాజు, గోవిందరాజులకు సంబంధించిన దేవుళ్ళ పూజారులు వాళ్ళ వంశీయులంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఆ గుడిలో ముగ్గు వేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి పూజ అదంతా కూడా జరుగుతుంది. అదంతా పూర్తయిన తర్వాత మాత్రమే వీళ్ళంతా కూడా మళ్ళీ ఏదైతే గద్దెల వద్దకు రావాలి. ఈ గద్దెలకు వచ్చే క్రమంలో కూడా మొదట సమ్మక్క గుడిలో ఏ విధంగా అయితే తల్లి దగ్గర సమ్మక్క దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ అమ్మవారిని సారలమ్మ గద్దెలపైకి వస్తుందో, నేను గద్దెలపైకి వెళ్తున్నాను, కోట్లాది మంది భక్తులను నన్ను ఆరాధించే వాళ్ళని దీవిస్తాను కాబట్టి అమ్మ అనుజ్ఞ ఇవ్వు అంటూ సమ్మక్క అనుజ్ఞ తీసుకొని ఆ సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ టెంపుల్ నుంచి వీళ్ళంతా కూడా మళ్ళీ బయలుదేరి వస్తారు. అక్కడి నుంచి నేరుగా మొదట సమ్మక్క గద్దె మీదకి వెళ్తారు. అక్కడ ఈ 4 దేవతలకు సంబంధించిన పూజలు వాళ్ళకు కూడా వాళ్ళతో ఉంటారు. సారలమ్మ, భగీరథరాజు, గోవిందరాజులు సమ్మక్క గద్దెను దాటిన తర్వాత అక్కడ దాదాపు 3 నుంచి 5 నిమిషాల సమయం కూడా అక్కడ ఒక చిన్న పూజా కార్యక్రమం అంతా కూడా ఆంతరికంగా నిర్వహిస్తారు. అదంతా కూడా పూర్తయిన తర్వాత సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ తన గద్దె వద్దకు సారలమ్మ కొలువైనటువంటి గద్దె వద్దకు వెళ్తారు. అక్కడ దాదాపుగా కొంత వాళ్ళ పూజలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమం అంతా కూడా చూస్తుంది. ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరిగేటువంటి పూజ. అయితే ఎప్పుడైతే అమ్మవారు గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలన్నింటినీ కూడా ఏదైతే మొత్తం క్లోజ్ చేస్తారు. వాళ్ళు కేవలం పండు వెన్నెల చంద్రుడి కాంతిలో మధ్య మాత్రమే
వనదేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తారు. విద్యుత్ దీప కాంతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా లైట్లు క్లోజ్ అయ్యాయంటేనే అమ్మవారు వచ్చినటువంటి ఆగమనం వచ్చినట్టుగా మనం ఒక సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే సమ్మక్క గుడి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా చేరుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు సీతక్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర ఐజీ స్థాయి అధికారుల వరకు కూడా మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బందోబస్తు కావచ్చు వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే సార్లమ్మ సంబంధించినటువంటి ఆగమనంతో అయితే ఈ జాతరకు సంబంధించినటువంటి పతాక స్థాయికి చేరుకుంటుంది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మొదట సమ్మక్క గద్దెపైకి సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు చేరుకుంటారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాళ్ళు చేరుకునే సమయంలోనే లైట్లన్నీ కూడా ఆర్పివేస్తారు. అక్కడ కేవలం చంద్రుడి కాంతులలోనే మాత్రమే చేస్తారు. ఈ పూజలు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరిని అలౌ చేయరు, కేవలం వాళ్ళ ఆంతరంగిక పూజలు కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే గద్దెలపైకి వెళ్తారు. అక్కడి నుంచి సార్లమ్మ గద్దెకు వెళ్తారు. సార్లమ్మ అక్కడ కొలువై ఉంటుంది. ఆ తర్వాత గోవిందరాజులు ఆ తర్వాత లైన్ లో ఉండే వరుసగా ఉండేటువంటి గద్దెలో చూస్తే గోవిందరాజులకు సంబంధించిన గద్దె ఉంటుంది. అక్కడ గోవిందరాజులను ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత పగడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెపైకి వెళ్తారు. ఇట్లా ముగ్గురు దేవతలు మరికొద్ది సేపట్లోనే ఈ గద్దెల పైన రానున్నారు. దీంతో ఒక్కసారిగా భక్త జనమంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తం మేడార పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతోటి కిరకిరలాడుతుంది. అమ్మవారు ఎప్పుడు సారలమ్మవారు ఎప్పుడు వస్తారా అని భక్తులైతే ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా కిక్కిరిచిపోయాయి. అయితే అమ్మవారిని వచ్చే సమయంలో వాళ్ళ పూజలకు కావచ్చు అవన్నీ కూడా ఆటంకం కలగకూడదనే నేపథ్యంలో ప్రస్తుతం క్యూ లైన్లన్నింటినీ కూడా క్లోజ్ చేస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిష్ట, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆదివాసుల పూజల సంబంధించినటువంటి ప్రక్రియ ఇవంతా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళందరికీ అలౌ చేస్తారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె పైన ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళ పూజలు పూర్తయిన తర్వాత మాత్రమే సామాన్య భక్తులకు లేదా వివిఐపీలకు కావచ్చు మిగతా వాళ్ళకి దర్శనానికి అలౌ చేస్తారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. ఎప్పుడైతే సమ్మక్క రావడంతో భక్తులకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తే 4 రోజుల పాటు కూడా మేడారంలో ఉంటారు. అది మొదటి రోజు జంపన్న వాగులో ఉంటారు. జంపన్నకు సంబంధించినటువంటి స్నానాలు చేయడం కావచ్చు, పూజలు చేయడం, తర్వాత గద్దెల దగ్గర వచ్చి మేము మీ జాతరకు వచ్చాము అమ్మ అంటూ చెప్పుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఇవాళ బుధవారం రోజు సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటారు. సేమ్ టైంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారంగా పెంచుకునే బెల్లం కావచ్చు, పసుపు కుంకుమ వాళ్ళు విడిది చేసిన దగ్గర ఇప్పుడైతే కొంత అన్ని రకాల సౌకర్యాలు కావచ్చు, ఇల్లులు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడైతే చెట్ల కిందనే విడిది చేసేవాళ్ళు. అక్కడ అమ్మవారిని బెల్లం రూపంలో ప్రతిష్ఠించుకొని సారలమ్మకు పూజ చేస్తారు. సేమ్ టైంలో రేపు సమ్మక్క గద్దెలపైకి వస్తుంది చిలకలగట్టు నుంచి. ఆ రోజు కూడా రేపు సమ్మక్కకు సంబంధించినటువంటి ఏవైతే నిలువెత్తు బంగారం కావచ్చు సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా ప్రతిష్ఠించుకొని విడిది చేసిన దగ్గరనే పూజలు చేస్తారు. ఫ్రైడే రోజు అందరూ అమ్మవార్లు అందరూ కూడా ఇద్దరు అమ్మవార్లు పగడిద్దరాజు, గోవిందరాజులు అందరూ గద్దెలపై ఉన్న సమయంలో మళ్ళీ మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. దీంతో అందుకే ఇవాళ బుధవారం వచ్చేసరికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ రేపు ఫ్లోటింగ్ ఇదే విధంగా ఉంటుంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సారలమ్మ ఆగమనం కోసం అయితే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి రానున్నారు. దానికోసం అయితే పూజా కార్యక్రమాలు కావచ్చు వాళ్ళ సాంప్రదాయాల్లో ఎక్కడ లోటు జరగకుండా తర్వాత అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో మనం కన్నెపల్లి నుంచి సమ్మక్క గుడి వరకు తీసుకొచ్చే క్రమంలో కూడా చూడొచ్చు. మొత్తం అమ్మవారి వెంట కరుణించాలని కోరుకుంటూ వస్తున్నటువంటి భక్తులు, లక్షల మంది భక్తులు అమ్మవారి వెనుక వస్తూ వచ్చారు. అయితే ఈ సమయంలో ఒత్తిడి ఉంటుంది. తర్వాత భక్తుల క్రౌడ్ ను కంట్రోల్ చేస్తూ కూడా 4 గంటల భద్రత మధ్య అధికారిక లాంఛనాలతో అమ్మవారిని ప్రస్తుతం సమ్మక్క గుడి వద్ద వరకు కూడా తీసుకువెళ్లారు. సేమ్ అదే విధమైనటువంటి భద్రత మధ్య కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య 4 గంటల పోలీసు భద్రత, అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో సెక్యూరిటీ తోటి అమ్మవారిని సారలమ్మను గద్దెపైకి తీసుకురన్నారు. దానికి సంబంధించినటువంటిది అందరూ కూడా ఇప్పుడు అదే ఎదురు చూస్తున్నారు. సారలమ్మ ఎప్పుడు వస్తుంది, పగడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి ఎప్పుడు వస్తారు,
తనివితీరా తమ మొక్కులు ఏ విధంగా చెల్లించుకోవాలనే దానికి సంబంధించినటువంటి దాంట్లోనే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి రానున్నారు. అదేవిధంగా పగడిద్దిరాజు, గోవిందరాజులు కూడా గద్దెల పైన ప్రతిష్ఠించబోతున్నారు. జ్యోతి.